ప్రతి ఆడదానికి తెలుసండి. ఎదుటి కూర్చున్న మగవాడు తను ఏ దృష్టితో చూస్తున్నాడో ప్రతి ఆడదానికి తెలుసు. అబ్సల్యూట్లీ కరెక్ట్. వాడు నీ కేసు చూసాడు కానీ నీకెట్లా తెలిసింది అంటే కొడవటి గంటి కుటుంబరావు గారిని అడగండి. ఎగ్జాక్ట్లీ. ఆయన ఒక వాక్యం రాశాడు అద్భుతంగా. ఏ మగవాడు తను ఎట్లా ట్రీట్ చేస్తున్నాడో ప్రతి ఆడదికి అర్థమవుతుంది, ఏ చూపుతో చూస్తున్నాడో అని చెప్తాడు. కరెక్ట్ కరెక్ట్ అండి, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆడది పిచ్చిదైతే తప్ప అంటాడు. అంటే ఇంట్యూషన్ అని ఒకటి ఉంటుందా. సో ఆమె చెప్పింది ఎక్కడండి నిరూపణ అంటే, ఇప్పుడు మీరు ఉద్యోగంలో ఉన్నారు ఒక ఛానల్లో, నేనేమండి ఇక్కడ హెరాస్మెంట్ ఉందా అంటే మీరు టప్పని లేదండి అని చెప్తారు. బ్యూటీ కాంటెస్ట్లో ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆమె వదిలేసుకొని పోదలుచుకుంది కనుక ఇక నేను తట్టుకోలేను, ఇట్స్ లాస్ట్ ఆన్ ద క్యామెల్స్ బ్యాక్ అన్నది కనుక బయటికి పోయి చెప్పేసింది, కక్కేసింది. ఇలా కక్కేసిన వాళ్ళు ఈమె మొదటిది కాదు, ఈమె చివరిది కాదు, చాలామంది ఇంతకు ముందు కూడా ఉన్నారు. తర్వాత వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు ఇవాళ మిగిలిన వాళ్ళని అడిగామండి ఏమని ఎవరు చెప్తారా? ఎవరు చెప్తారు? దాని మీద సస్టైన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు మీటూ కూడా వాళ్ళకి అవకాశాలు వచ్చినన్ని రోజులు లేదా వీళ్ళకి ఇష్టమై వెళ్ళని రోజులు అప్పుడేం లేదు. అవకాశాలు రానప్పుడు వీళ్ళకి ఇష్టం లేనప్పుడోనే కదా విషయం బయటకు వస్తుంది. లేనప్పుడు కూడా కాదు, అది మీటూలో వచ్చింది. సి దేర్ ఈస్ వన్ థింగ్, నేను ఐ డీల్ విత్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్. ఐ నో మీ మధ్య మ్యూచువల్ రిలేషన్ ఉండొచ్చు. ఆఫ్టర్ యూ సే నో, నిన్ను నో చెప్పిన తర్వాత కూడా బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ రిలేషన్షిప్ ఆ వ్యక్తి పర్సూ చేస్తే దట్ బికమ్స్ హెరాస్మెంట్. కరెక్ట్. కాబట్టి ఈ ఈ ఈ మైనర్ ఫైన్ పాయింట్స్ మీరు దాంట్లోకి రాకుండా గుండుగుత్తగా ఒకప్పుడు రిలేషన్ ఉందండి తర్వాత ఏమో కంప్లైంట్ చేసిందండి అనడం కూడా కుదరదు. ఓకే, కరెక్ట్. సో దెర్ ఈస్ అ ఫైనర్ లైన్ కరెక్ట్ దాని మధ్యలో. సో ఇక్కడ నా మెయిన్ అబ్జెక్షన్ దీనికి సంబంధించి ఏంటంటే, మీ ఈ శరీరాల్ని వ్యక్తిత్వానికి, చాయిస్ ఆఫ్ లైఫ్కి, మీ ఎంపవర్మెంట్కి, ఎంటర్ప్రెనర్షిప్కి ప్రత్యామ్నాయంగా వాడడం అనేది నా అబ్జెక్షన్. అవును, దారుణం, భయంకరమైన అబ్జెక్షన్. అవును, నువ్వు ఇమేజ్ని అది సృష్టిస్తున్నావు. ఇప్పుడు అది జాలనట్టు ఇప్పుడు ఈ సర్వైవర్ ఇమేజ్ని కూడా ముందుకు తీసుకొచ్చి పెట్టావు. ఇట్ ఈస్ క్వైట్ డేంజరస్. ప్రపంచంలో సగభాగం శ్రామిక శక్తి మహిళలు, ఉత్పత్తిలో, టెక్నాలజీలో, మేధస్సులో అంగలు వేసుకుంటూ ముందుకు కొనసాగాల్సిన మోడర్న్ టైమ్స్లో నువ్వు వాళ్ళ శరీరాల్ని ఒక మేల్ గేజ్ ముందు నిలబెట్టి, మగవాడి దృష్టి ముందు నిలబెట్టి శరీరపు కొలతలుగా మార్చేయడం అంటే, నవోమి క్విన్ ఏమంటుందంటే ఆమె, షీ రోట్ ఎ బ్యూటిఫుల్ బుక్ బ్యూటీ మిత్ అని. ఆమె ఏమంటుందంటే బ్యూటీ బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ పార్న్ అంటుంది. పార్న్ అంటే ఏంటి? అశ్లీల బూతు చిత్రమే కదా, ఇష్టం లేకుండా జరిగే ఒక బూతు చిత్రమే కదా. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం బూతు చిత్రం అని ఆమె ఒక పుస్తకం రాస్తుంది. అట్లాగే దీని మీద చాలా అధ్యయనాలు వచ్చాయి. దీనివల్ల వచ్చే తేడాలేంటి? మన ఆడపిల్లలు రేపు సీఎం గారి ప్రవచనాలు వినేసి వాళ్ళని తయారు చేసుకునే ఎండ్ ప్రొడక్ట్స్ కింద వాళ్ళు తయారు చేసుకోవటంలో శరీరాలని మలుచుకుంటారు. ఓకే, దెన్ యూ ఫెయిల్. ఒక హైదరాబాద్ కంటెక్స్ట్లోనో ఒక ఇండియా కంటెక్స్ట్లోనో, దెన్ సమ్వేర్ ఎల్స్ యూ ఫెయిల్. దెన్ వాట్? అవును, యువర్ లుక్స్ ఫేడ్, నీ రూపం వెలిసిపోతుంది. దెన్ వాట్? 30 ఏళ్ల తర్వాత అందం దేనికి పనికి వస్తుందండి? చెప్పండి అసలు. అది అందం అయితే అదో ప్రశ్న. అవును అవును అవును. ఈ లోపల వీళ్ళకి తినకుండా ఉంటారు కాబట్టి అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఆటోమేటిక్గా హెల్త్. దెన్ వాట్? నువ్వు దేన్ని నిర్మిస్తున్నావు అక్కడ? అవును, నువ్వు దేన్ని నిర్మిస్తున్నావు అక్కడ? ఒకటి. తర్వాత ఏంటంటే దీనివల్ల వెలివేతకు గురవుతున్నా, అంటే ఈ చట్రానికి, ఈ చిత్రిక పట్టే చట్రాలకి, ఈ కెమెరా గేజ్లకి, ఈ నిఘాలకి బయట ఉండే కోట్ల మంది స్త్రీలు, మామూలు స్త్రీలు, పొలంలో పనికి పోయేవాళ్ళు, ఫ్యాక్టరీల్లో పనికి పోయేవాళ్ళు, అడ్డా కూలీలు, మధ్యతరగతి గృహిణులు, లేదు ఉద్యోగాలకు పోయేవాళ్ళు, వీళ్ళందరూ ఎవరు? వెలివాడల వాళ్ళ. వీళ్ళందరికీ నువ్వేం చెప్తున్నావు? మీ చేతులతో మీరు నిర్మించే ఈ ప్రపంచం, మీ భుజాల మీద ఉత్పత్తి చేయడం ద్వారా మీరు మోసే ఈ ప్రపంచం, దీన్నంతా వదిలేయండి, మీ శరీరాలని మీరు ఇలా చిత్రిక పట్టుకోండి అని చెప్తున్నావా? అప్పుడు నీకేమవుతుంది? అవును, ఏదో షోలేలో డైలాగ్ ఉంటుంది, తేరా క్యా హోగా కాలియా అని. అప్పుడు తేరా క్యా హోగా కాలియా, మేమందరం ఉత్పత్తి చేయడం మానేసి బ్యూటీ ప్రొడక్ట్స్లో పడితే తేరా క్యా హోగా ప్రభుత్వమా అని అడగాలి మేము.
మా ఉద్యోగం మేము ఇప్పుడు 60% తెలంగాణలో ఆడవాళ్ళు పొలాల్లో. మరి మీ 60% మేము పొలాల్లో పనిచేసేవాళ్ళం, మేము నల్లగా ఉంటాం, రఫ్గా ఉంటాం, గాలులు ఎండలు చలిల వల్ల అందంగా లేనట్ట ఇప్పుడు లేనట్టేగా. మరి ఇప్పుడు ఉంటాము, లేకుండా ఉంటాము. మేము కూడా సడన్గా ఈ ప్రవచనం వలన, ప్రభుత్వం యొక్క ప్రవచనం వల్ల ఇది అంతా సాధికారత కాదు, మేము సాధికార మహిళలం అవుతాము, అందుకని ఈ మంది మానేస్తాము అన్నామనుకో, ఇదొక భాగం. మా చర్మాల మీద పనిచేయడం, దీనికి పెట్టాల్సిన పెట్టుబడి ఒక భాగం, పూతలు కోతలు అన్నీ. అది కాకుండా ప్రొడక్షన్లో వీళ్ళు పాత్ర 60% మినహాయింపబడితే అప్పుడు ఏం చేస్తారు ప్రభుత్వాలు? 2, మేము ఇంట్లో కూర్చుంటే సంసారాలు నడుస్తాయా? ఈ దేశంలో 67% పేద కుటుంబాల్లో 75% ఇంటికి సంబంధించిన భారం ఆడవాళ్ళు మోస్తున్నారు. ఎందుకంటే మగాళ్ళ సంపాదన అంతా మీరే గుంజుకుంటున్నారుగా సారా షాపులు పెట్టి. కాబట్టి వాళ్ళు ఇది మానేసి బ్యూటీ ప్రొడక్ట్స్లో పడ్డారనుకో, మీ ప్రబోధం నమ్మి కొంపదీసి ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ ఏమైపోవాలి? అంటే ఉత్పత్తిలో ఆడవాళ్ళు అవసరం లేదనుకుంటున్నారా ప్రభుత్వాలు? ఐ వాంట్ టు ఆస్క్. అంటే మా తెలివితేటలు, మా మెదడు 1350 గ్రాములు ఉంది, అది అక్కడ 10,000 కంప్యూటర్లకు సమానమైన మా మెదడు, పని చేయగలిగిన మా చేతులు, ఈ చేతులన్నీ నాజుగ్గా ఉండాలి తప్ప బలంగా ఉండడం కుదరదు. అంటే బలంగా ఆడవాళ్ళ చేతులు బలంగా, ఆడవాళ్ళు బలంగా ఉండటం పట్ల వీళ్ళకి చచ్చేట్టు భయం ఈ మగ ప్రపంచానికి. అందుకని ఎంత నాజుగ్గా పుల్లల్లాగా తామర తోడుల్లా తయారు చేసి ఇరిచేద్దామని ఆలోచన. అవును, ఈ మొత్తం అదే కదా ఈ వ్యవహారం అంతా. ట్రూ. ఆవిడ ఇంకో మాట ఉందండి, అద్భుతమైన మాట ఉంది మ్యాగీ గారు, మిల్ల మ్యాగీ. మేము బస్సుల్లో పెద్ద పెద్ద కారుల్లో 7 స్టార్ హోటల్స్కి వెళ్ళి మేము భోజనాలు చేస్తూ ఉంటే, ఇండియాలో నేను పావర్టీని చూశాను, అడుక్కునే వాళ్ళు అతి దారుణమైన పావర్టీని నేను చూశానని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆవిడ సన్ అనే ఒక టీవీకో పేపర్కో, టీవీకి ఐ థింక్ సో, ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ చాలా క్లియర్గా చెప్పారు. భారతదేశ దరిద్రం ఏమన్నా దాచేస్తే దాగుతుందా? ఈ దాచేస్తే దాగడానికి ఎందుకు, ప్రభుత్వమే ఒప్పుకుంది కదండి. 80 కోట్ల జనాభాకి నువ్వు ఫ్రీ రేషన్ ఇస్తున్నావంటే దరిద్రం ఉన్నట్ట లేనట్ట? అబ్సల్యూట్లీ ఉన్నట్టే. ఇప్పుడు ఆడవాళ్ళందరికీ పెన్షన్ ఇస్తున్నాను, ఎందుకు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? జీడిపి పెరిగింది, దేశం జీడిపి పెరిగిందని ఎలా చెప్పుకుంటారు? పక్కన జీడిపి పెరిగిందని మాట్లాడతారు, ఇంకో పక్కన ఫ్రీగా ఫుడ్. జీడిపి పెరిగింది, అంబానీలు ఆ కార్పొరేట్ల వలన జీడిపి పెరిగిందండి. భారతదేశంలో జీడిపి పెరుగుదల లేకపోతే సెన్సెక్స్ పెరుగుదల వల్ల మామూలు జనానికి ఒరిగేది ఏమీ లేదు. కరెక్ట్. మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ప్రశ్న ఏంటంటే, మీరే ఒప్పుకున్న లెక్కలండి. లేకపోతే మీరు వెల్ఫేర్ స్కీమ్స్, పెన్షన్ స్కీమ్స్ ఎందుకు పెడుతున్నారు? మీరు ఒప్పుకున్నదాన్నే ఆమె చెప్పింది. ఈ దేశం ఆకలి సూచికలో ఎక్కడుంది? ప్రపంచ హంగర్ ఇండెక్స్లో ఎక్కడుంది? ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన స్థానం ఏంటి? పాకిస్తాన్ కంటే కింద 111. సిగ్గుండాలి మాట్లాడే వాళ్ళకి. పాకిస్తాన్ 98. అయ్యా, దారుణం కదా అసలు. బంగ్లాదేశ్ 92 కాదు అసలు. అయినా ఇప్పుడు ప్రపంచ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే, ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే ఈ ఇష్యూస్ వల్ల కానీ, ముందే దేశం ఎంతో నష్టపోతుంది, అనవసరంగా డబ్బు ఎంతో ఖర్చు అయిపోతుందని ఒక పక్కన దేశపరంగా చూస్తే, రాష్ట్రపరంగా చూస్తేనేమో ఇదేమో ఆర్థికంగా చాలా వెనుకబడిపోయింది, ఎన్నో రకాలైన పనులు ఉండగా ఈ పనే దొరికిందా వాళ్ళకి చేయడానికి? నాకు అది చాలా ఎంత బాధ అనిపిస్తుంది నిజంగా. కోట్ల రూపాయల ధనం, ప్రజాధనం వేస్ట్ అయిపోయింది, ఎవరు మాట్లాడరా దీని మీద అని బాధ అనిపిస్తుంది మ్యామ్ నిజంగా. మనకి బాధ్యత కలిగిన ప్రభుత్వాలు లేవు, బాధ్యతాయుతమైన ప్రతిపక్షాలు లేవు. అధికారంలోకి వచ్చిన వాళ్ళు మాకు జనం అప్రూవల్ ఇచ్చారు కాబట్టి, అనుమతి ఇచ్చారు కాబట్టి అని విరవీగిపోవటం. ఆ 5 ఏళ్ళు మమ్మల్ని మించిన వాళ్ళు లేడని. ఈ 5 ఏళ్ళు, వచ్చే 5 ఏళ్ళు పరిపాలనలో ఉండటానికి ఏం చేయాలి అనేది ఆలోచించటం అంతే తప్ప, పారదర్శకంగాను ప్రజలకి జవాబుదారీతనంతో ఒక మంచి పరిపాలన అందించాలని ఎవరూ అనుకోవడం లేదు. యూ కెన్ కౌంటర్ ద స్టేట్మెంట్. నేను రాజకీయ నాయకుల్ని, నేను పార్టీలని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. యూ కెన్ కౌంటర్ మై స్టేట్మెంట్. ఐఎమ్ రెడీ టు ఆర్గ్యూ. రండి, జనక్షేత్రంలో అడుగుదాం. మీరు అది తప్ప, ఇదిగో ఈ మసిపూసి మారేడుకాయలు, మిమ్మల్ని అడిగే ప్రశ్నకు ఒక రకంగా చెప్పాలంటే మేము కూడా ఇప్పుడు డైవర్ట్ అవుతున్నట్టే లెక్క. ఇప్పుడు అనివార్యం అయిపోయింది, మమ్మల్ని గుంజారు ఇందులో. మేము అడుగుతున్న ప్రశ్నలు ఏంటి? నువ్వు ఏ వాగ్దానాలు అయితే 6 చేసావో అది అమలు జరపడంలో నీకు వస్తున్న సమస్య ఏంటి అని మేము అడుగుతుంటే, ఇప్పుడు మొత్తం రాష్ట్రం యొక్క దృష్టి అందాల పోటీలకి, వాళ్ళ కాళ్ళు గడగటాలకి మళ్ళిచ్చి కూర్చోబెట్టారు. మీరు అక్కడేమో యుద్ధానికి మళ్ళిచ్చి కూర్చోబెట్టారు, ఇక్కడేమో అందాల పోటీలకి మళ్ళిచ్చి కూర్చోబెట్టారు.
ప్రజలు అడుగుతున్న న్యాయమైన ప్రశ్నలకు జవాబు చెప్పనప్పుడు ఇదిగో ఇలాంటి వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి. వందలాది మంది బందోబస్తుకి వాడారట పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ మొన్న ఆ రోజున ఒక అయ్యో ఆయన చెప్పారు. మామూలు కాదు, వాళ్ళకి ఇంత రాకూడదు. ఏ కేసులు వచ్చినా కూడా ఏ కేసు ముందుకు నడవలేదు, కంప్లైంట్ తీసుకోలేదు, ఏమీ జరగలేదు అనేది డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళే తెలిసిన వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత బాధ అనిపించిందో. దేని మీద ఈ అందాల సుందరుల్ని మన రాష్ట్రంలో కుక్కలు కూడా కర్రవు, ఎందుకంటే ఆ కాస్మెటిక్స్ దెబ్బకు పారిపోతాయి. కానీ ఎందుకు బందోబస్తు అండి వాళ్ళకి? ఎందుకు బందోబస్తు? ఎవడు దాడి చేస్తాడు వాళ్ళ మీద? ఎవడు చేస్తాడు? పోనీ వాట్ ఈస్ ద పాసిబిలిటీస్ చూస్తే ఎవడైతే పిచ్చెక్కిపోయి ఉంటాడో, అందాల ప్రాణులు అంటే ఆ పిచ్చెక్కిపోయి ఉండే వాళ్ళకి యాక్సెస్ లేకుండా చేయడమా ఇది? జనరల్ పబ్లిక్ యాక్సెస్ లేకుండా మీకు తెలుసా? జనరల్ పబ్లిక్ వాళ్ళ మీద చేయరండి. చిచ్చోరాలు పాపం వాళ్ళని చూసి ఈ బస్సులో వెళ్ళే ఆడపిల్లలు ఉంటారు అమాయకం, వీళ్ళ మీద చేతులు వేస్తారు. లేదు అంటే ఇదిగో ఫలానా అందాలను రాణిలాగా నీ శరీరం ఎందుకు లేదని నిన్ను నన్ను అడుగుతారు. జనరల్ పబ్లిక్ ఎవరికి అక్కడ ఎంట్రీ లేదు ఖచ్చితంగా. మరి ఎవరి నుంచి కాపాడుతున్నారు? టాప్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. జనరల్ పబ్లిక్ లోపలికి వెళ్ళలేదండి. స్పాన్సర్స్ నుంచి, రాజకీయ నాయకుల నుంచి కానీ కాపాడుతున్నారా? వాళ్ళ నుంచే ప్రాబ్లం అయింది కదా ఇప్పుడు. ఆమె చెప్పింది ఏంటి, మెల్లబాగి చెప్పింది ప్రాబ్లం ఉండే అవకాశం లేదే, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు అప్పచెబుతున్నారుగా. అవును. సో వాళ్ళ నుంచి వీళ్ళైతే కాపాడరు. మన పోలీసులు యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన మీసాలు తిప్పేసి నేను ఎవరి మాట వినను సీతయ్యని అని చెప్పేసి వెళ్ళిపోయి ఏళ్ల నుంచి ఈ సోకాల్డ్ అప్రూవ్డ్ స్పాన్సర్స్ నుంచి, రాజకీయ నాయకుల నుంచి పాపం ఆ పిచ్చమ్మాయిలు కాపాడతారా? డూ యూ థింక్ సో? అని నాకు మొత్తం పజిల్ ఇదే. ఎవరి నుంచి కాపాడడానికి ఇంత బందోబస్తు నాకు ఇప్పటివరకు అర్థం కాల. ఇంత బందోబస్తు పెట్టి ఇప్పుడు మరి తను మిల్లా మ్యాగీ చేసిన మాటకి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇప్పుడు మమ్మల్ని వేసేలాగా ఇలా చూసారు, మంకీ షోలా చేసిన దాని మీద న్యాయం అయితే భారతదేశ చట్ట ప్రకారం అయితే ఇది పోస్ట్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రకారం ఇఫ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఏ వర్క్ ప్లేస్ దెన్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కింద కేసు నమోదు చేయాలి. మన అది లా ఆఫ్ ద ల్యాండ్. కేసు ఎవరి మీద నమోదు చేయాలి? ఎవరైతే ఆమె పట్ల పాస్ చేశారో వాళ్ళ మీద నమోదు చేయాలి. అది మాట్లాడకుండా నువ్వు చెప్పమ్మా నిన్నెవరు హెరాస్ చేశారో, న్యాయమైన పని ఏంటి? ఎవరన్నా చేయాల్సింది జేఎస్ రంజన్ గారితో సహా చెప్పమ్మా నిన్నెవరు అలా చేశారో చెప్పు. ఇప్పుడు అక్కడ వచ్చిన స్పాన్సర్స్ అందరికీ వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఈ అధికారులను ప్రభుత్వం ఉంటారండి. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఉంటారు. నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటి? యు ఆర్ ఆస్కింగ్ ఏ రాంగ్ క్వశ్చన్, యు ఆర్ బార్కింగ్ ఎట్ ఏ రాంగ్ ట్రీ. నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటి? అమ్మా నువ్వు ఈ స్టేట్మెంట్ ఇచ్చావు, అది మాతో చెప్తే మేమే సరి చేసి ఉండేవాళ్ళం కదా, రా నువ్వు ఎవరి మీద అనుకుంటున్నావు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వు, చూస్తాం వాళ్ళ సంగతి అనాలి. అనకుండా నువ్వేం చేస్తున్నావు? కవరప్పు పనులు చేస్తున్నావు. అసలు కవరప్పులకి దిగారంటేనే దాల్మే కుచ్ కాలా హై అని అర్థం. పోయినట్టేగా, ఇన్ని వందల కోట్ల రూపాయలు పోయినట్టేగా అని మీరు నేను అరగంట నుంచి అనుకుంటున్నాం. పోయినట్టేగా కాదు, పోయింది, చివరకు వచ్చేసింది. ఇప్పుడు భారం మళ్ళీ ఎవరి మీద పడుతుంది? అల్టిమేట్లీ ప్రజల మీదే. మనమే, మీరు నేను పే చేసుకోవటం రేపు నుంచి మళ్ళీ. అవును. అంటే నా బాధ ఏంటంటే ఇంకెవరు అడుగుతారో అపోజిషన్ పార్టీ వాళ్ళు అడగలేని పరిస్థితులు. ఇప్పుడు నేను ఇంటిని ఉద్యోగాన్ని ఫైట్ చేయలేను. ఏమండి యూట్యూబ్లు గట్టిగా మాట్లాడితే దేవి గారు మీరు ఏదో మాట్లాడారు, ప్రభుత్వాన్ని విమర్శించకూడదు ఇవాళ రేపు మర్చిపోయారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశం మొత్తానికి ద్రోహం చేసినట్టే. అందుకని మనం గట్టిగా అడిగితే యూట్యూబ్ మీది నాది మూసేసే పరిస్థితి ఉంటుంది. మీది యూట్యూబ్ మూసేస్తారు, నన్నేమో మనిషినే మూసేస్తారు. ఎందుకంటే పెహల్గామ్ ఇన్సిడెంట్లో ముస్లింల్ని కాశ్మీరీల్ని టార్గెట్ చేయొద్దు అన్నందుకు ఒక షహీదు భార్య మీద ట్రోలింగ్ జరిగితే ఒక సింగిల్ ఎఫ్ఐఆర్ కాలేదు. ఒక మిస్ట్రీ, విక్రమ్ మిస్ట్రీ విదేశాంగ శాఖ కార్యదర్శి బిడ్డని పిచ్చి ట్రోలింగ్ చేస్తే ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. కానీ మీరు ఒక్క మాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అనండి, మిమ్మల్ని నన్ను రెండో రోజు మూసేస్తారు. లేకపోతే ఏంటి, ఇప్పుడు పరువు నష్టం అది ఉంది కదా, దాన్ని కూడా క్రిమినల్ యాక్ట్ చేశారు. కోట్లు, 5 కోట్లు 10 కోట్లు అంట నష్టపరిహారం. వీళ్ళకి ఇంత పరువు ఉంది, అది పోయినందుకు. వాళ్ళ పరువు ఎక్కడుందో నాకైతే అర్థం కాలేదు ఇప్పటి వరకు. సో అంటే మనలో మాట. సో అందుకని ఇది పరువు పోతుందో లేదో కూడా నాకు తెలియదు ఈ మాట మాట్లాడితే. కరెక్ట్. అంత టెక్నాలజీ చాలా పరేషాన్ చేస్తున్నారు ఈ మధ్య. ఎనీవే
సరే మీరు చేసేది మీరు చేసుకోండి, మేము చేయాల్సింది మేము చేస్తాం, మేము అడగాల్సింది మేము అడుగుతాం. ఎందుకంటే మీరు ఖర్చు పెడుతున్న ఈ 300 కోట్ల రూపాయలు మీ తాతగారి జాగీరు కాదు, ఇది ప్రజల సొమ్ము. ఈ ప్రజల సొమ్ములో నాదుండడం వల్ల నేను అడగడం లేదు. ప్రజల సొమ్ముకి నువ్వు కస్టోడీనివి మాత్రమే. నీ ఇష్టం వచ్చినట్టు నీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద ఖర్చు పెట్టడం కుదరదు. కరెక్ట్. ప్రజాపయోగం నేను అనుకుంటున్నాను అనేసి ఖర్చు పెట్టడం కుదరదు. నువ్వు ప్రజాపయోగం అనుకుంటే దానికి ఒక అది నిలబడాలి, పరీక్షకు నిలబడాలి. అది ఈ ఈవెంట్ ఇక్కడ జరగాలి అని అనుకున్నా నాకు చెప్పండి, ఈవెంట్ జరిగిన చోట ఎక్కడన్నా టూరిజం యాక్సిలరేట్ అయిందా? టూరిజం పెరిగిపోయిందా? 3 పూలు 36 కాయలు అయిందా ఎక్కడన్నా? అది జరుగుతుంది, మర్చిపోతారు. రెండవది, ఈ అందాల రాణుల్లో ఎంపవర్మెంట్కి ఏం చేస్తారు చెప్పండి నాకు. ఇప్పుడు ఈ ఈ ఈ పోటీలేమీ లేకుండానే తెలంగాణ రాష్ట్రంలో ఆడవాళ్ళ సాధికారత కోసం పనిచేస్తున్న వేల మంది మహిళలు ఉన్నారు, వేల మంది. అవును. సాధారణ స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ మాత్రం దానికి ఇంత పొడుగు స్పాన్సర్షిప్, ఇన్ని 100 కోట్ల ఖర్చు అవసరమా? ఈ 100 కోట్ల ఖర్చు మీరు ఈ 300 కోట్లు పోలీస్ స్టేషన్స్ ప్లస్ మీరు ఎవరికి జవాబుదారీ చెప్పాలి, ఆడవాళ్ళ మీద ఏ రకమైన వస్తే నువ్వు ఎట్లా స్పందించాలి, కనీసం దాని ట్రైనింగ్కి ఎక్విప్మెంట్కి ఇచ్చుంటే, లేదు షెల్టర్ హోమ్లు నిర్మించడానికి ఇచ్చుంటే మరింత ఎంపవర్మెంట్ జరిగి ఉండేది. అసలు ఈ 300 కోట్లు పెడితే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంత బాగా బాగుపడేవి, గవర్నమెంట్ స్కూల్స్ ఎంత బాగా బాగుపడేది. అన్నింటికన్నా మించేసి మీరు నేను దీనికి ఎంత ఖర్చు పెడితే ఏదై ఉండేది అని కళ్ళగండం వల్ల ఉపయోగం లేదు. వాళ్ళ చేతిలో డబ్బులు ఉన్నాయి, ఎవరి చేతిలో కర్ర ఉంటే వాళ్ళదే బర్రే. అవును. అందుకని వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఈ డబ్బుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ ఇస్తున్నారు. కానీ జవాబు చెప్తారు, ప్రజలు అడుగుతారు, జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అడగాలండి ప్రజలు, ఇక అడుగుతున్నారండి, అడుగుతున్నారు. నువ్వు వింటే కదా చెవిటోడి మీద శంఖం ఊదినట్టు అవుతాను. జనం అడగట్లేదు అనుకోకండి, జనం అడుగుతున్నారు, వీళ్ళు వినటానికి సిద్ధంగా లేరు.